అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం ఆగడాలను అడ్డుకోవడానికి డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిన్నలేదు మొన్న కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మేము ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె నాయకత్వంలో ఈరోజు మేము ఈ డిజిటల్ బుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం. కుటుంబ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అలాగనే లీడర్లను అందరినీ సతాయించి అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం జరుగుతూ ఉంది. అలాగే సోషల్ మీడియా వాళ్ళని కూడా నిన్ననే మన పామిడి దగ్గర ఒక సోషల్ మీడియా కార్యకర్తను కూడా చంపడం జరిగింది. ఇవన్నీ తర్వాత కొన్ని చోట్ల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఇండ్లు కూడా కూలదోయడం జరిగింది. అవన్నీ డిజిటల్ బుక్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, డిజిటల్ బుక్ ఎందుకు చేస్తున్నామంటే మేము చేసింది 2-3 నెలల్లో మర్చిపోతామనే ఉద్దేశంతో అన్ని డిజిటలైజ్ చేసి రేపొద్దున అధికారం వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని సతాయించడం జరిగిందో, ఎవరినైతే అక్రమ కేసులు బనాయించడం జరిగిందో వాళ్ళందరి హిస్టరీ అంతా ఈ డిజిటల్ బుక్లో ఉంటుంది. రేపు అధికారం వస్తే మనము ఈ డిజిటల్ బుక్లో ఏదైతే ఎంట్రీ ఉన్నాయో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంతమంది కార్యకర్తల మధ్యలో ఈరోజు ఇది డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.